బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కలిశారు. అరకేపూడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి జరిగిన నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు 2 రోజులుగా హీటెక్కాయి. ఈ క్రమంలో కేటీఆర్ కౌశిక్ రెడ్డిని కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇక ధ్వంసమైన ఇంటి అద్దాలు, ఫర్నిచర్ను పరిశీలించారు. దాడి ఘటనపై వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ సందర్భంగా సీఎం రేవంత్ కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. సీఎం రేవంత్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరిగి వారికి కాంగ్రెస్ కండువాలు కప్పారని విమర్శించారు కేటీఆర్. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సీఎం రేవంతే స్వయంగా కండువా కప్పారన్నారు. కోర్టు తీర్పుతో ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు భయపడుతున్నారని అన్నారు. అందుకే రేవంత్ ఆయన తొత్తులు ఇప్పుడు దారుణంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఆనాడు రేవంత్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ మారిన వారిపై ఏమని మాట్లాడారని ప్రశ్నించారు. రాళ్లతో కొట్టి చంపండి, ఉరితీయాలని ప్రగల్భాలు పలకారని ఎద్దేవా చేశారు. ఇక పార్టీ మారానన్న గాంధీ ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నానని అంటున్నారు. ఇదేం పద్ధతి అని మా ఎమ్మెల్యేలు అడిగితే కౌశిక్ ఇంటిపై 50 మంది గుండాలతో దాడి చేశారని అన్నారు. ఇక కౌశిక్ రెడ్డి ఏం తప్పుగా మాట్లాడారని ప్రశ్నించారు. ఇంట్లో ఉన్న వారికి ఏమైనా జరిగి ఉంటే బాధ్యతలు ఎవరు అని కేటీఆర్ నిలదీశారు. గ్యారంటీలు అమలు చేస్తా అన్న సన్నాసి ఎక్కడ తెచ్చిండు ముఖ్యమంత్రి అని అడిగితే తట్టుకోలేక హెడ్లైన్ మేనేజ్మెంట్ కోసం, అటెన్షన్ డైవర్షన్ కోసం ఒక దిక్కు హైడ్రా అని హైడ్రామా, ఇంకో దిక్కు ఈ రకంగా ఎమ్మెల్యేల ఇంటి మీదకే గూండాలను పంపడం అంటే దీనికంటే సిగ్గుచేటు ఇంకొకటి ఉండదు. తప్పకుండా నేను రేవంత్ రెడ్డిని అంటా ఉన్నా, చరిత్రలో నీలాంటి పనికిమాలిన ముఖ్యమంత్రులు, నీలాంటి తలమాసిన ముఖ్యమంత్రులు మస్తుగా వచ్చిండ్రు, మస్తుగా పోయినరు. పెద్ద పెద్దోళ్లతోనూ కొట్లాడినాం, చంద్రబాబుతో కొట్లాడినాం, రాజశేఖర రెడ్డితో కొట్లాడినాం, కిరణ్ కుమార్ రెడ్డితోని, రోషయ్య గారితో ఎంతో మందితో తలపడ్డాం. నువ్వు వాళ్ళందరికంటే కూడా చాలా చిన్నోడు, ఈ చిట్టినాయుడు, నువ్వు చాలా చిన్నోడవు. నేను మా దగ్గర మా భాషలో చెప్పాలంటే హైదరాబాద్ లో బుల్లబ్బాయి అంటారు నీలాంటి వాళ్ళు. ఇలాంటి బుల్లబ్బాయిలు, చిట్టినాయుడు అని చాలా మందిని చూసినాం. ఏం ఫరక్ పడేది కూడా ఏం లేదు, ఏం ఇంటికి కూడా వీకలేవు. కానీ ఏదో పైశాచిక ఆనందం, 4 రోజులు ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నా, నేనేందో పెద్దోడిని అయిపోయినా అనేదో ఎగిరిగిరి పడతా ఉన్నావు. రేవంత్ రెడ్డి గారు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. నువ్వు ఒక దుష్ట సాంప్రదాయానికి తెరలేపుతా ఉన్నావు. ఇది తప్పకుండా నిన్ను దహిస్తుంది, నిన్ను వెంటాడుతుంది. రేపు నువ్వు పదవిలోకి వెళ్ళి దిగిపోయినాక తప్పకుండా నువ్వు ఈరోజు ఏదైతే దుష్ట సాంప్రదాయాలు నెలకొల్పుతున్నావో ఇవన్నీ నీకే చుట్టుకుంటాయనే మాట కూడా నేను వారిని హెచ్చరిస్తా ఉన్నా. తప్పకుండా ఈ 10 మంది మీద వేటు వేయాల్సిందే. అదేవిధంగా కౌశిక్ రెడ్డి గారి ఇంటి దాకా గూండాలను తీసుకొచ్చిన పోలీసులు ఎవరైతున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టాం. తప్పకుండా అవసరమైతే కోర్టు ద్వారా పోరాడతాం, అవసరమైతే న్యాయపరమైన ప్రయత్నము చేస్తాం. డీజీపీ గారు కనుక స్పందించి ఇక్కడ ఏసీపీ, సిఐ ఎవరైతే దగ్గర ఉండి మరి గూండాలను తీసుకొచ్చి గేటెడ్ కమ్యూనిటీ లోపలికి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేయించడానికి అన్ని రకాలుగా ఇక్కడ రంగం సిద్ధం చేసినారో వాళ్ళని తప్పకుండా సస్పెండ్ చేయాలి, వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా. ఒకటి మాత్రం పక్కా, నువ్వెన్ని డైవర్షన్ గేమ్లు ఆడినా, నువ్వెన్ని రకాల హెడ్లైన్ మేనేజ్మెంట్లు చేసినా, నువ్వెన్ని రకాల ప్రయత్నాలు చేసినా నిన్ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ వదిలిపెట్టది. 6 గ్యారంటీలు ఏమైనా అని అడుగుతూనే ఉంటాం. రైతు రుణమాఫీ ఎప్పుడు చేస్తామని అడుగుతూనే ఉంటాం. తప్పకుండా రాష్ట్రంలోని పీడిత ప్రజలు, రాష్ట్రంలోని పేద ప్రజల తరఫున మా ఎమ్మెల్యేల ఇండ్ల మీద దాడి చేసినా మా ఎమ్మెల్యేలు కూడా మేము భయపడం. తప్పకుండా నేను నిలదీస్తూనే ఉంటామని చెప్పి కూడా చెబుతూ ఇవాళ మా తమ్ముడికి సంఘీభావం చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చినాం అందరం కూడా. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఏ ఒక్క నాయకుడు, ఏ ఒక్క కార్యకర్త మీద ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగినా అందరం కూడా అందుబాటులో ఉంటాం, అందరం కూడా తప్పకుండా తరలి వస్తామని చెప్పి కూడా